బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 6న నిర్వహించే పాలమూరు ప్రజా దీవెన మహాసభకు సీఎం హాజరు కానున్నట్లు తెలుస్తుంది. సీఎం పర్యటన ఏర్పాట్లు, సభా వేదికకు సంబంధించిన గ్రౌండ్ ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. వారి వెంట సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. ఇప్పటికే పాలమూరు, నారాయణపేట ఎత్తిపోతల పథకాలతో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలు మారడంతో మహబూబ్ నగర్ సభా వేదికగా మరిన్ని వరాలు సీఎం ప్రకటిస్తారని తెలుస్తోంది. పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా పాలమూరు పట్టణానికి విచ్చేస్తూ ఉన్నాడు. రేపు 6వ తారీఖు రోజు ఇక్కడ పాలమూరు పట్టణంలో ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో పాలమూరు ప్రజా దీవెన బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, మేము అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా